అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారపు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అన్నా, ఏ పండగ అన్నా, ఏ ముఖ్యమైన రోజైనా మనకి ముందుగా గుర్తొచ్చేది వాకిట్లో ముగ్గు. వాకిట్లో ముగ్గు అయితే చాలా అందంగా అయితే తీర్చిదిద్దుకుంటాం. ఇలా వాకిట్లో అందంగా ముగ్గు తీర్చిదిద్దుకొని మన లక్ష్మీదేవిని అయితే ఆహ్వానం పలుకుతూ ఉంటాం. ఇలా ఆహ్వానాన్ని పలికే ముగ్గు వేయడం వల్ల మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా? ముగ్గు వేయడం వల్ల, వంగి వేయడం వల్ల మన జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయామం జరిగి బలమైతే చేకూరుతుంది. అదేవిధంగా ముగ్గులు వేసేటప్పుడు మన మెదడు చాలా చురుగ్గా అయితే పనిచేస్తుంది. చేతులను, కాళ్ళను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటు ఇటు తిప్పడం వల్ల జీవక్రియ అయితే బాగా మెరుగుపడుతుంది. ఇలా మన శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామం లాగా కూడా ముగ్గు బాగా ఉపయోగపడుతుంది. ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా మనం శరీరాన్ని, మనసుని ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ వేస్తాం కాబట్టి అది ఏకాగ్రతను పెంచే దివ్యమైన మెడిటేషన్గా అయితే ముగ్గు పనిచేస్తుంది. ఇలా ముగ్గు వేయటం వల్ల రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఎక్కడో చూసిన ముగ్గుని, ఎప్పుడో నేర్పిన ముగ్గుని గుర్తు తెచ్చుకుంటూ వేయడం వల్ల మనలో ధారణ శక్తి అయితే బాగా పెరుగుతుంది. ముగ్గులు వేసేటప్పుడు ఏకాగ్రత, ఓర్పు కూడా ఉండాలి కాబట్టి అవి రెండూ కూడా అలవడతాయి మనకి. ముగ్గు ఉదయాన్నే వేస్తాం కాబట్టి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ముగ్గు వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే కలుగుతాయి మన ఆడవారిలో. ఇలా ముగ్గు వేసేటప్పుడు బియ్య పిండితో కనుక ముగ్గు వేసినట్టయితే పక్షులు, పావురాలు, చీమలు, పిచ్చుక, కాకితో పాటు ఇతర కీటకాలకి కడుపు నింపేందుకు ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉండే, ప్రయోజనాలు ఉండే ముగ్గుని మనం ఖచ్చితంగా రోజు వేసుకోవాలి. ఆధ్యాత్మిక పరంగాను, ఆరోగ్య పరంగాను ఎన్నో ప్రయోజనాలు అందించే రంగవల్లికలను శోభాయమానంగా తీర్చిదిద్దుదాం. మనందరం ఆరోగ్యంగా ఉందాం.